అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వరకాతుహు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. గత కొన్నాళ్లుగా మనం హజరత్ ఖదీజా రజియల్లాహు గారి జీవిత చరిత్రలో భాగంగా ప్రవక్త వారి జీవిత చరిత్రను కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. అయితే అందులో భాగంగా ఈరోజు మనం వహీ అంటే దైవవాణి అవతరణ ఆరంభం గురించి ఇన్షల్లా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. వివరణలోనికి వెళ్తే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏకాంతంలో గడుపుతూ ఉన్న 3వ సంవత్సరంలో అల్లా ఆయనను తన ప్రవక్తగా నియమించుకున్నాడు. దైవదూత జిబ్రైల్ అలైహిస్సలాం గారు హీరా గుహలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు ఖురాన్లోని మొదటి కొన్ని ఆయతులను తీసుకుని వచ్చారు. ఇది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో జరిగిన ఓ అద్భుతమైన సంఘటన. ఈ సంఘటన క్రీస్తు శకం 610 సోమవారం ఆగస్టు 10వ తేదీన రంజాన్ నెల 21వ రాత్రిన సంభవించింది. అయితే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు హీరా గుహలో ధ్యానంలో ఉన్నప్పుడు జిబ్రైల్ అలైహిస్సలాం వారు ఆయన వద్దకు వచ్చారు. ఆయన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో చదువు అని అన్నారు. మొదట సల్లల్లాహు అలైహి వసల్లం గారు నాకు చదవడం రాదు అని అన్నారు. అప్పుడు జిబ్రైల్ అలైహిస్సలాం వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని గట్టిగా హద్దుకుని వదిలి మళ్ళీ చదువు అని అన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నాకు చదవడం రాదు అని మళ్ళీ జవాబిచ్చారు. మళ్ళీ జిబ్రైల్ అలైహిస్సలాం వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని కొంతసేపు గట్టిగా హత్తుకొని మూడోసారి చదువు అని అన్నారు. మళ్ళీ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నాకు చదవడం రాదు అని అన్నారు. జిబ్రైల్ అలైహిస్సలాం వారు మరోసారి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కాసేపు గట్టిగా అదిమి ఇలా అన్నారు. ఓ ప్రవక్త, పఠించు. సర్వాన్ని సృష్టించిన నీ ప్రభువు పేరుతో, ఆయన పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో మానవుణ్ణి సృష్టించాడు. పఠించు. నీ ప్రభువు పరమ దయాళువు. ఆయన కలం ద్వారా జ్ఞానం నేర్పాడు. మనిషి ఎరుగని జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఈ అనుభవం అసాధారణమైనదిగా అనిపించింది. దైవదూత అయిన ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను 3 సార్లు ఊపిరి ఆడనంత గట్టిగా కౌగిలించుకున్నారు. ఆ సంఘటన ఆయనను భయభ్రాంతులకు గురి చేసింది. అయితే హజరత్ ఆయిషా రజియల్లాహు గారి కథనం ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వణుకుతూ ఇంటికి వచ్చారు. దారిలో అప్పుడే అవతరించిన ఆయత్ను ఆయన పఠిస్తూ ఉన్నారు అని ఆవిడ చెప్పడం అనేది జరుగుతుంది. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అనేక అవకాశాలు కలిగించి ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకునే అవకాశాన్ని కల్పించాలి అని దువా చేస్తూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.